హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కోకాపేట్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేస్తున్న ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైతే కోకాపేట్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. 33 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందండి. ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు 146 విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫేసింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్గా ఉంటాయి విల్లాస్. మనకు అప్రాక్స్గా 8400 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి 5 BHK ట్రిప్లెక్స్ విల్లా అండి. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో అదే ప్రాజెక్ట్కి సంబంధించిన వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ట్రిప్లెక్స్ 5 BHK ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన విల్లా ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అంతా వీడియో కంటిన్యూషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కోకాపేట్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అండ్ గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. దీని చుట్టూ మనకు ఓపెన్ స్పేసే ఉంటుందండి. అండ్ ప్రాజెక్ట్ ఏరియా 33 ఎకర్స్. అండ్ మనకి మ్యాక్సిమం ఇందులో ఏదైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ అవుట్డోర్ అమ్యూనిటీస్, ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, గ్రీనరీకి ప్రియారిటీ ఇస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక్కొక్క విల్లా మనకు 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ టోటల్ బిల్ట్ ఏరియా 8400 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ ప్రతి విల్లాకి 4 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా లాన్ ఏరియా, గార్డెన్ డెవలప్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మోడల్ విల్లా. అండ్ మనకి గార్డెన్ ఏరియా అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్కి తగ్గట్టుగా డెవలప్ చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే మనకు ఫార్మల్ లివింగ్ ఏరియా, మనకు డ్రాయింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, యూటిలిటీ స్పేసు, స్టోర్ రూము, గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్గా ఒక పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. విల్లాలో మన గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజన్ అయితే ఇస్తున్నారండి. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి డబుల్ సీలింగ్ హైట్ తోటి డెక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దానికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మోస్ట్లీ ఇందులో వాష్రూమ్స్ అన్నీ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏదైతే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్ట్ ఏరియా, క్లబ్ హౌస్ బిల్ట్ ఏరియా వచ్చేసి 50,000 స్క్వేర్ ఫీట్ అండి. ఆ 50,000 స్క్వేర్ ఫీట్లో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా, టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 8,432 స్క్వేర్ ఫీట్ అండి. ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్ విల్లా 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా, 8,220 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంది. మనకు ఫేసింగ్ వైజ్ కూడా మనకు బిల్ట్ ఏరియా డిఫరెన్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్ 8,220, ఈస్ట్ ఫేసింగ్ 8,432 స్క్వేర్ ఫీట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గదికి సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు క్లియర్గా మనకు చూపిస్తున్నారండి పూజా గది అనేది. ఇది పూజా గది స్పేసు. ఇప్పుడు ఈ కేసు విల్లా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ వాస్తు ప్రకారము ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనకు పూజా గది స్పేస్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి మనకు సీలింగ్ హైట్ అనేది కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు 3 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మోస్ట్లీ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది. బెడ్రూమ్స్ అన్నీ మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి. అండ్ చూడండి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చి గ్లాస్ పార్టిషన్ తోటి మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము.
అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన అమ్యూనిటీస్ వచ్చేసి జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓపెన్ ఏరియా యోగా డెక్ ఉంది. మెడిటేషన్ జోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. టెన్నిస్ కోర్ట్ అవైలబుల్ ఉంది. బాస్కెట్బాల్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. క్రికెట్ నెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇంటరాక్టివ్ కిడ్స్ ప్లే జోన్ అనేది ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది. శాండ్ ప్లే ఏరియా అండ్ స్వింగ్ కనెక్టింగ్ ట్రాంపోలిన్ అని అమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. హ్యాండ్ అవుట్ స్పేస్ ఉంది. సీనియర్ సిటిజన్కి సంబంధించిన కార్నర్ అనేది ఇందులో అవైలబుల్ ఉంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ చూడండి మనకు డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించి వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్. ఇంటీరియర్ అయితే రిఫరెన్స్ అండి. స్పేస్ అయితే మనకు వన్స్ ఇంటీరియర్ చేసిన తర్వాత విల్లా ఎంత స్పేషియస్గా ఉంటుందో మోడల్ విల్లా చూస్తే కొంచెం మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంటీరియర్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఐడియా పరంగా ఏదైనా కాన్సెప్ట్ అనుకున్నా కానీ ఇట్లా మోడల్ విల్లాస్ కూడా మనకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. ఈ సిట్అవుట్ బాల్కనీ. ఈ బాల్కనీ వ్యూ అనేది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి. ఇక్కడ మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాల్కనీ ఏరియా అనేది. బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో యాంపీ సీటింగ్ ఇచ్చారండి. లోటస్ పాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ లేక్ అనేది మన కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారండి. పూల్ సైడ్ పార్టీ ఏరియా, పర్గోలాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎంతసేపు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్, బెడ్రూమ్స్ ఎవ్రీథింగ్ అంతా కవర్ చేశానండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము స్టేర్స్ ద్వారా. సెకండ్ ఫ్లోర్లో మనకు 5th బెడ్రూమ్ అనేది ఉంది. అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెటప్ తగ్గట్టుగా మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కవర్డ్ టెర్రస్ ఏరియా అండి. ఈ ఏరియాని మల్టీపర్పస్గా మనకు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. లాక్ అయితే ఉంది. ఇది మన కవర్డ్ టెర్రస్ బాల్కనీ. ఇది మనకు డైనింగ్ సెక్షన్ లాగా, బార్ కౌంటర్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి చూడండి 5th బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చాలా స్పేషియస్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూము, 4th బెడ్రూము అండ్ 5th బెడ్రూము చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ 4th and 5th బెడ్రూమ్కి సిమిలర్గా ఉంటుందండి. మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించి స్పేస్ కూడా మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి. కేవలం మనకి ప్రాజెక్ట్ అనేది లగ్జరీ సెగ్మెంట్లో ఎవరైతే కోకాపేట్, గండిపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మంచి రోడ్ యాక్సెస్, చుట్టూ గ్రీనరీ ఉన్న లొకేషన్లో విల్లాని పర్చేస్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఇందులో విల్లాస్ అనేవి లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు 146 విల్లాస్లో ఒక 45 నుంచి 50 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ వైజ్గా చూసుకుంటే ఒక 75% కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ మనకు అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది ఈ ప్రాజెక్ట్లో. నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ఇందులో విత్ బార్ కౌంటర్తో సహా ప్రొవైడ్ చేశారు. చూడండి మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 50,000 స్క్వేర్ ఫీట్ ఏదైతే మన క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్లో కూడా అమ్యూనిటీస్ మన గ్రాండ్ సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉందండి. గ్రాండ్యూర్ లాంజ్ ఉంది, బ్యాంకెట్ హాలు, స్విమ్మింగ్ పూలు, క్యాఫ్టేరియా, బ్యాడ్మింటన్ కోర్టు, స్పా సెలూను, పార్టీ ఏరియా, మీటింగ్ లాంజ్, పార్టీ లాన్, మనకు బోర్డ్ రూము, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. అండ్ మనకు క్లబ్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి జిమ్ ఫెసిలిటీ, యోగా ఏరోబిక్స్, స్క్వాష్ కోర్టు, ఇండోర్ గేమ్స్, మినీ థియేటర్, లైబ్రరీ, మ్యూజిక్ రూమ్, కార్డ్స్ రూమ్, హాబీ మేకర్స్ రూమ్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది. అండ్ క్లబ్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో గెస్ట్కి సంబంధించిన సూట్ రూమ్స్ ఉన్నాయండి. టెర్రస్ సంబంధించిన పార్టీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా మనకి విల్లాకి సంబంధించిన టెర్రస్ ఏరియాకి వచ్చామండి.
అండ్ టెర్రస్ ఏరియాలో మనకు టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ సోలార్ ప్యానల్స్ ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి పవర్ బ్యాకప్కి తగ్గట్టుగా. ఇది డే టైంలో మనకి ఎలివేషన్ విల్లాకి సంబంధించి వెస్ట్ ఫేసింగ్ విల్లా ఎలివేషన్ అండి. ఇది మనకు బ్యాక్ సైడ్ లాన్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. స్పేస్ వచ్చేసి మీకు ఎంతసేపు మనకు లివింగ్ ఏరియా నుంచి బాల్కనీ యాక్సెస్ అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్ చూపించాను. ఇప్పుడు మీకు ఏంటంటే విల్లా యొక్క చుట్టూ మన కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్యలో కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ ఎంత ప్రొవైడ్ చేశారో మీకు నార్మల్ వ్యూ అనేది కవర్ చేస్తున్నానండి. ఈ స్పేస్ని మనకు మల్టీపర్పస్గా డివైడ్ చేసుకోవచ్చు వాళ్ళ పర్సనల్ చాయిస్కి తగ్గట్టుగా. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.